ఓకే. డన్ గైస్. సో, నిన్నటి క్లాస్‌లో మనము ఒక సర్వీస్ ఆర్గనైజేషన్స్‌లో 12 మంత్స్ ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేస్తే ఎలా ఎంటర్ చేసుకోవాలి అనేది నిన్నటి క్లాస్‌లో మనం క్లియర్‌గా డిస్కషన్ చేయడం జరిగింది. సో, టుడే క్లాస్‌లో ఒక సర్వీస్ ఆర్గనైజేషన్స్‌లో ఇయర్ ఎండ్ యాక్టివిటీస్ ఏ విధంగా పోస్ట్ చేయాలి? సో, ఎలా పోస్ట్ చేయాలి? సో, తర్వాత కంపెనీ స్ప్లిట్టింగ్ ఎలా చేయాలి? అనేది టుడే క్లాస్‌లో క్లియర్‌గా డిస్కషన్ చేద్దాం. ఓకే. సర్వీస్ కంపెనీ అయినా, ట్రేడింగ్ కంపెనీ అయినా, పార్ట్నర్‌షిప్ అయినా ఏదైనా కావచ్చు. అన్నిటికి మనము స్ప్లిట్టింగ్ అనేది ఒకేలాగానే ఉంటది. వేరు వేరైతే ఏముండదు. ఓకే. సో, ఇయర్ ఎండ్ యాక్టివిటీస్ అంటారు. ఇయర్ ఎండ్ యాక్టివిటీస్. సో, ఎప్పుడు చేస్తామంటే 31st మార్చ్ 26 ఎవ్రీ ఇయర్. ఎందుకంటే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ క్లోజ్ చేయాలి. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ క్లోజ్ చేయాలి. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ క్లోజ్ చేయాలి కాబట్టి మనకి ఎవ్రీ ఇయర్‌లో యాక్చువల్‌గా మన ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 1/4తో స్టార్ట్ అవుతుంది. 31st 3కి ఎండ్ అవుతుంది. ఇప్పుడు మార్చ్ మంత్‌లో ఇవ్వాల్సిన ఎక్స్‌పెన్సెస్ ఏవైతే ఉంటాయో అవి నెక్స్ట్ ఇయర్‌కి ఏం చేస్తారంటే ఇక్కడ ఎక్స్‌పెన్సెస్ ఎంప్లాయీస్‌కి సాలరీస్ ఇవ్వాలి. 31 తారీఖున ఎవరికీ ఇవ్వరు కదా! మాక్సిమం నెక్స్ట్ ఇయర్ 1/4/26లో మూడో తే 1 నుంచి ఐదో తేదీ లోపల ఇస్తారు. కానీ మనకి బుక్స్ ఆఫ్ అకౌంట్స్ పరంగా క్లోజ్ చేయాలి కాబట్టి ఇయర్ ఎండ్ మనకి ఇది నెక్స్ట్ ఇయర్ అవుతది. అదే మీరు ఏదో జూన్‌లోనో, జనవరిలోనో, ఫిబ్రవరిలోనో అయితే అదేం గాదు. నెక్స్ట్ మంత్‌లో ఇవ్వచ్చు. 31st మార్చ్‌లో క్లోజ్ చేయాలి. ఎక్స్‌పెన్సెస్, ఇన్‌కమ్స్‌ని అసెట్స్ గాను, లయబిలిటీస్ గాను మారుస్తుంటారు. ఓకే. అసెట్స్ గాను, లయబిలిటీస్ గాను మార్చుకొని 31st మార్చ్‌లో ఇవ్వాల్సిన అమౌంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎఫ్-7 జనరల్‌లో పాస్ చేసి ఆ ఇయర్ వరకు సో, రెంట్ ఇవ్వకపోయినా ఇచ్చినట్టుగా, సాలరీస్ ఇవ్వకపోయినా ఇచ్చినట్టుగా. ఓకే. రెంట్ డెబిట్, రెంట్ పేయబుల్ క్రెడిట్. సాలరీస్ డెబిట్, సాలరీ పేయబుల్ క్రెడిట్. అట్లా 31st మార్చ్‌లో ఓకే. మనము రెంట్ ఇవ్వకపోయినా ఇచ్చినట్టుగా, సాలరీస్ ఇవ్వకపోయినా ఇచ్చినట్టుగా ఎంటర్ చేసుకొని ఆ ఇయర్‌ని క్లోజ్ చేస్తాం. ఎఫ్-7లో ఎంట్రీస్ పాస్ చేసి. ఓకే. సో, ఇది చేస్తానన్నమాట. ఎందుకంటే ఏ ఇయర్‌కి ఆ ఇయర్ ఈ బిజినెస్ ఈ 12 మంత్స్‌లో ఇంత ప్రాఫిట్‌లో ఉంది తెలుసుకోవాలనుకుంటే ఇయర్ ఎండ్ యాక్టివిటీస్ కంపల్సరీ చేయాల. ఇంక తర్వాత వీటి మీద అసెట్స్ మీద డిప్రిషియేషన్ తీస్తాం. డిప్రిషియేషన్ తీస్తాం. డిప్రిషియేషన్ తీసిన తర్వాత వచ్చిన ప్రాఫిట్ అండ్ లాస్‌లో ఆ వచ్చిన ప్రాఫిట్‌ని క్యాపిటల్‌లో కలిపేస్తాం. ప్రాఫిట్ 1,00,000 వచ్చింది. ఆ 1,00,000 క్యాపిటల్‌కి పంపించేస్తే క్యాపిటల్ వాల్యూ ఇంక్రీజ్ అవుతది. ఓకే. ఇలా ఇయర్ ఎండ్ యాక్టివిటీస్‌ని మనం చేయాలి. 31st మార్చ్‌లో. కంపల్సరీగా ఇయర్‌కి ఒకసారి కంపల్సరీగా చేయాలి. అది చేసే ముందు అదే విధంగా కంపెనీ స్ప్లిట్టింగ్ అంటారు. కంపెనీ స్ప్లిట్టింగ్. ఇది గూడా చేసేటప్పుడు మీ యొక్క సీనియర్ మేనేజర్ గాని వాళ్ళని అడిగి మీరు చేయాలి స్ప్లిట్టింగ్. ఎలా పడితే అలా చేయకూడదు. ఓకే. డ చూడండి. ఆల్రెడీ నేను నా కంపెనీ ఎగ్జిస్టింగ్ కంపెనీ ఓపెన్ చేస్తున్నాను.
ఓకే. సర్వీస్ ఆర్గనైజేషన్ అక్టోబర్. ఓచర్లోకి వెళ్తున్నా. F7 తీసుకుంటున్నా. డేట్ మారుస్తున్నా. 31/3. ఓకే. మార్చి మంత్ ప్రాఫిట్ అండ్ లాస్ రావాలంటే ఈ ప్రొవిజన్స్ లేదంటే అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ అంటారు. లేదంటే ఈ రెండు యాక్టివిటీస్ అంటారు. ఇవన్నీ చేయాలి. ఓకే. ఫారెక్ మార్కెటింగ్. ఆల్ టు సి. సన్రీ డెప్టర్స్. రెంట్. ప్రొవిజన్స్. సాలరీస్. సాలరీ పేయబుల్. అన్ని ప్రొవిజన్స్ తీసుకోవాలమ్మా. ప్రొవిజన్స్ అన్నా కరెంట్ లయబిలిటీస్ నా ఒకటే. సో తర్వాత ఆఫీస్ ఎక్స్పెన్స్. 750. తర్వాత టెలిఫోన్ బిల్. నెక్స్ట్ కన్వీనియన్స్ ఎక్స్పెన్స్. నెక్స్ట్ క్యాబ్ హైరింగ్. రాజ్ ట్రావెల్స్. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ బిల్. ఇలాగా అన్ని ఎక్స్పెన్సెస్ ఆల్వేస్ డెబిట్, పేయబుల్స్ ఆల్వేస్ క్రెడిట్ 31st మార్చ్లో. సో తర్వాత అసెట్స్ మీద డిప్రిసియేషన్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. టోటల్ అమౌంట్. టోటల్ అమౌంట్ ఇక్కడ ఎంత ఉంది? కంప్యూటర్ వాల్యూ, సెల్ ఫోన్ వాల్యూ అంతా వాల్యూ తీస్తే టోటల్ వచ్చేసి 14,401. ఇది డెబిట్ చేసి అన్ని క్రియేట్ చేయాలి. ఇలా ఎంటర్ చేసుకోవాలి. తర్వాత మ్యాగజైన్ సబ్స్క్రిప్షన్ ఎక్స్పెన్సెస్.
Indirect expenses 900. ప్రీపెయిడ్ మ్యాగజైన్ మీరు జూన్లో చేసింటారు కదా, అదే ఇక్కడ ఇస్తారు. నెక్స్ట్ ఇన్సూరెన్స్ ఎక్స్పెన్సెస్ 4000. ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ ఆగస్టు మంత్లో చేసింటారు. నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ 1000. ప్రొవిజన్స్ ఇది రివర్స్ ఎంట్రీ వేయాలి. స్టాక్ ఆఫ్ చేసిన డెబిట్ స్టేషన్కి క్రెడిట్ ఎందుకని చెప్తా. నెక్స్ట్ డ్రాయింగ్స్ క్యాపిటల్ ఇంతవరకు చేయాలి. ఇంతవరకు చేస్తే మీకు 208659 ఆన్సర్ వస్తుంది. ఈ వచ్చిన ప్రాఫిట్ని క్యాపిటల్లో కలిపితే క్యాపిటల్ వాల్యూ పెరుగుతుంది. నేను అన్ని మంత్స్ చేయలేదు కాబట్టి నాకు రాదు. మీరు అన్ని మంత్స్లు చేశారంటే మీకు ఈ వాల్యూ వస్తుంది. ఇక్కడ వరకు చేయాలి. ఈ ప్లేస్ వరకు చేస్తే ఈ వాల్యూ వస్తుంది. సో వచ్చిన ప్రాఫిట్ ఏదైతే ఉందో లాస్ట్లో ఇక్కడ నాకు 1,15,000 వచ్చింది. మీకు ఆ వాల్యూ వస్తుంది. అది జీరో అయిపోతుంది చూడండి. 115,270 జీరో అయిపోయి క్యాపిటల్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. క్యాపిటల్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. ఈ విధంగా సర్వీస్ కంపెనీ అయినా, ఓకే, అది ట్రేడింగ్ అయినా, సర్వీస్ అయినా, ట్రేడింగ్ కంపెనీ అయినా, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయినా, తర్వాత పార్ట్నర్షిప్ అయినా, ఏదైనా కూడా ఇదే విధంగా చేయాలి. ఓకే, యా, డన్. ఇప్పుడు ఏం చేయాలంటే కంపెనీ స్ప్లిట్, ప్రజెంట్ ఫైనాన్స్ ఇయర్ నుంచి నెక్స్ట్ ఫైనాన్స్ ఇయర్కి కంపెనీ స్ప్లిట్టింగ్ చేయాలి. చూడండి, ఇప్పుడు బ్యాలెన్స్ షీట్లో వాల్యూస్ ఎంత ఉన్నాయి? ఆల్ టెఫ్ ఫండ్ 4,61,889. ఇది 31st మార్చ్లో ఉన్న క్లోజింగ్ బ్యాలెన్స్. ఈ బ్యాలెన్స్ యాజ్ ఇట్ ఈజ్గా నెక్స్ట్ ఇయర్కి ఓపెనింగ్ బ్యాలెన్స్గా మారుతుంది. 31st మార్చ్లో బుక్స్ ఆఫ్ అకౌంట్స్ క్లోజ్ చేయాలి కాబట్టి రెంట్, శాలరీస్ ఇవ్వకపోయినా ఇచ్చినట్టుగా మనం షో చేసుకున్నాం. ఓకే, సో పేజీ నెంబర్ 12లో చూడండి. చూడండి, ట్రాన్స్ఫర్ ద స్టేషనరీ అమౌంట్ 5,000 టు ది స్టాక్ ఆఫ్ స్టేషనరీ. Stationery is a expense ledger. Expense and income ledgers will not transfer to the next year. Asset and liabilities only transfer to the next year. So we have to transfer the stationery expense ledger to stock of stationery, which we have to create under current asset group. It is journal voucher. ఇప్పుడు ఏం చేసాం? ట్రాన్స్ఫర్ ద ప్రాఫిట్ టు ది క్యాపిటల్ అకౌంట్. ఫస్ట్ చెక్ ద నెట్ ప్రాఫిట్ ఇన్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, దెన్ go to journal voucher because it is transfer entry as capital has to be increased. డెబిట్ రెంట్, ప్రాఫిట్ అండ్ లాస్, క్రెడిట్ క్యాపిటల్ చేసాం. నెక్స్ట్ ఏం చేస్తాం? మళ్ళీ కంపెనీ స్ప్లిట్టింగ్ చేస్తాం. ఇప్పుడు రెంట్ డెబిట్, రెంట్ పేబుల్ క్రియేట్ చేసినాం.
ఇన్ ద నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ వీ హ్యావ్ టు పాస్ ద రెంట్ ఎంట్రీ లైక్ దిస్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఓకే లైక్ కంపెనీ స్ప్లిట్టింగ్ చేస్తాం. చేసిన తర్వాత రెంట్ డెబిట్, రెంట్ పేయబుల్ క్రియేట్ చేసాం 31st మార్చ్‌లో. అదే ఎంట్రీ ఇక్కడ ఏం చేస్తాం? రెంట్ రెంట్ పేయబుల్ క్రెడిట్ క్యాష్ చెక్ చేస్తాం. కంపెనీ స్ప్లిట్టింగ్ చేసిన తర్వాత. ఓకే. చూడండి. ఎస్కేప్. కంపెనీ స్ప్లిట్టింగ్ చేయడం ఎలా? డేటా, స్ప్లిట్ డేటా, స్ప్లిట్ డేటా. It is recommended that you verify the company data before splitting. ఫైనాన్షియల్ ఇయర్ 1 ఏప్రిల్ 26 ఉండాలి. ఒకవేళ లేకుంటే మీరే టైప్ చేసుకోవాలి. ఇక్కడ సెకండ్, థర్డ్ అలా డేట్ ఇవ్వకూడదు. కంపల్సరీ నెక్స్ట్ ఇయర్ ఉండాలి. యూ కెన్ ఎంటర్ అండ్ డేట్ ఫ్రమ్ 2 ఏప్రిల్ టు 1 ఏప్రిల్ 26. రికమెండెడ్ డేట్ ఈజ్ 1 ఏప్రిల్ 26. 2వ తారీఖున, 3వ తారీఖున, 4వ తారీఖున ఆ డేట్లు ఇవ్వకూడదు. ఓకే. 1 ఏప్రిలే ఉండాలి. ఎంటర్. సో ఇప్పుడు చూడండి. ఫ్రమ్ స్ప్లిట్ డేట్, బిఫోర్ స్ప్లిట్ డేట్, ఇంటూ 2 కంపెనీస్. మనం ఇంటూ 2 కంపెనీస్ తీసుకున్నాం. ఫ్రమ్ స్ప్లిట్ డేట్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డేట్ నుంచి అనుకోండి. అది ఫ్రమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏ డేట్ అయితే మనం ఫిక్స్ చేస్తున్నామో అది. బిఫోర్ అంటే ముందు డేట్‌లో ఏమైనా కావాలనా అనేది అడుగుతుంది. బట్ అవి 2 ఎక్కువగా యూజ్ చేయరు. ఇంటూ 2 కంపెనీస్ చేద్దాం. ఓకే. ఆల్రెడీ మన దగ్గర సర్వీస్ ఆర్గనైజేషన్ అక్టోబర్ అని ప్రెజెంట్ కంపెనీ ఉంది. ఇప్పుడు స్ప్లిట్ చేస్తే 2 కంపెనీస్ వస్తాయి. కంటిన్యూ టు స్ప్లిట్ కంపెనీ డేటా. యెస్. ఓకే. హ్మ్. ఓకే. ప్రెజెంట్ ఒకటే వచ్చింది. బిఫోర్ క్లాసెస్ వరకు 2 వచ్చాయి. ఇప్పుడు చూడండి ఒకటే వచ్చింది. యాహ్! చూడండి. పైన 1 పని వచ్చింది. ఒకసారి డిలీట్ చేస్తున్నాను ఇది. మళ్ళీ ఒకసారి స్ప్లిట్ చేద్దాం. ఆల్ట్ డి డిలీట్ డేటా ఇంటూ 2 కంపెనీస్. చూడండి. ఇంటూ 2 కంపెనీస్ తీసుకోండి. ఓకే. మనం ఇంతకుముందు బిఫోర్ స్ప్లిట్, ఫ్రమ్ స్ప్లిట్ తీసుకున్నందుకు ఒకటే వచ్చింది. ఇంటూ 2 తీసుకుంటే 2 వస్తాయి. యాహ్! చూడండి. మధ్యలో ఉండేది డూప్లికేట్. లాస్ట్‌లో ఉండేది ఒరిజినల్. ఓకే. ఫస్ట్ ఉండేది ప్రెజెంట్ కంపెనీ. ఒకదాన్ని మనం డిలీట్ చేయాలి. ఆల్టర్ చేసుకోవాలి. ఇది ఏది ఇయర్ అని. మధ్యలోది ఓపెన్ చేయండి. 25 ఆల్ట్ డి డిలీట్. మళ్ళీ కంపెనీకి వెళ్ళండి. ఫస్ట్‌ది ఆల్టర్ చేసుకోండి. 25, 26 అని. సెకండ్‌ది ఆల్టర్ చేసుకోండి. 26, 27 అని. 26, 27. ఇప్పుడు పైన చూడండి. 26, 27లో నో వోచర్స్ ఎంటర్డ్. దీంట్లో ఎలాంటి డేటా లేదు. ఓకే. ఇప్పుడు 25, 26లో ఉన్న బ్యాలెన్స్ షీట్ వాల్యూస్ యాజ్ ఇట్ ఈస్‌గా 26, 27లో ఓపెనింగ్ బ్యాలెన్స్‌గా వచ్చిందో లేదో చూద్దాం. బ్యాలెన్స్ షీట్ ఓపెన్ చేయండి. ఆల్ట్ ఎఫ్ అని ఎక్స్‌పాండ్. చూసారా? 4,61,829. ఓల్డ్ కంపెనీలో ఉన్న డేటా మొత్తం న్యూ కంపెనీలోకి వచ్చేసింది. ఇప్పుడు ఇదే అమౌంట్‌తో మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ అంతా బిజినెస్ చేయొచ్చు. లేదా దీన్ని జీరో చేసైనా మనం కొత్తగా ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయొచ్చు. ఓకే. ఇప్పుడు వోచర్స్‌లోకి వెళ్దాం. ఇక్కడ చూడు. ఇన్ ద నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ వీ హావ్ టు పాస్ ద రెంట్ ఎంట్రీ లైక్ దిస్. డెబిట్ రెంట్ పేయబుల్, క్రెడిట్ క్యాష్ చేయాలి. 31st లాస్ట్ ఇయర్‌లో చేశాం. ఈ ఇయర్‌లో ఏం చేయాలా? పేమెంట్ చేయాలా? రెంట్ పేయబుల్ డెబిట్ 2,500. క్యాషో, చెక్కో ఏదో ఒకటి తీసుకుందాం. చూడండి డేట్ కెనాట్ బి బిలో ద ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ డేట్ అంటాంది. ఎక్కడ మార్చాలి ఇది? ఎందుకు జీరో ఇవ్వట్లేదు?
పేయబుల్ వాల్యూస్. ఎక్కడ మారిస్తే ఎంట్రీ పడుతది? చెప్పండి. ఎక్కడ మార్చాలి? చెప్పండి గైస్. ఎక్కడ మార్చాలి? చెప్పండి మా. లాస్ట్ ఇయర్‌లో F7లో ఎంట్రీ పాస్ చేసాం. ఈ ఇయర్‌లో ఏం చేస్తున్నాం? పేమెంట్‌లో పాస్ చేసి లాస్ట్ ఇయర్ చేసిన అమౌంట్‌ని ఫస్ట్ వీక్ లోపల నెక్స్ట్ ఇయర్‌లో ఫస్ట్ వీక్ లోపల క్లియర్ చేస్తాం. పేయబుల్ వాల్యూస్ అన్ని. కానీ అక్కడ పడట్లేదు. ఏం చేయాలి? డేట్ ఎక్కడ మార్చాలి? ఈ గేట్‌వే ఆఫ్ టాలీలో మార్చాలి. ఆల్ట్ F2. ఇక్కడ ఓల్డ్ ఫైనాన్షియల్ ఇయర్ ఉంది. మనం న్యూ ఫైనాన్షియల్ ఇయర్ పెట్టుకోవాలి. 26, 27. ఇప్పుడు అన్ని క్లియర్ అవుతాయి. శాలరీ పేయబుల్స్, తర్వాత ఏవైతే పేయబుల్ వాల్యూస్ ఉన్నాయో అన్నీ క్లియర్ అయిపోతాయి, జీరో అయిపోతాయి. కరెంట్ బ్యాలెన్సెస్ ఇలా ఈ విధంగా చేయాలి. పేయబుల్ వాల్యూస్ ఓల్డ్ కంపెనీలో 31 మార్చ్లో ఎంటర్ చేసాం. న్యూ కంపెనీలో నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ వీక్లో వాటిని క్లియర్ చేస్తాం. సార్ ఇప్పుడు ఈ వాల్యూస్ అన్ని నాకు అవసరం లేదు. నేను జీరో చేసేయాలి సార్. నాకు లెడ్జెస్ మాత్రమే చాలు. రిమైనింగ్ నాకు అవసరం లేదు అంటే జీరో చేసేయాలి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్, లెడ్జెస్, మల్టీ మాస్టర్స్, మల్టీ ఆల్టర్, ఆల్ ఐటమ్స్. ఇవన్నీ ఓపెనింగ్ బ్యాలెన్స్. చూడండి లాస్ట్ ఇయర్‌లో మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ లెడ్జెస్ అన్నీ న్యూ ఇయర్‌లోకి ఓపెనింగ్ బ్యాలెన్స్ వచ్చేసాయి అన్నీ. జీరో ఓపెనింగ్ బ్యాలెన్స్. కంట్రోల్ ఏ సేవ్. ఇప్పుడు చూడండి ఏముండవు. మొత్తం జీరో. ఈ ప్రొవిజన్స్ కూడా మనం ఎంటర్ చేసామంటే అవి కూడా అయిపోతాయి. ఏం లేదు వాల్యూ జీరో. మళ్ళీ ఈ అమౌంట్‌తో మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ అంతా బిజినెస్ చేసుకుంటూ వెళ్తాం. ఈ విధంగా మనము 31 మార్చ్‌లో బుక్స్ ఆఫ్ అకౌంట్స్ క్లోజ్ చేయాలి కాబట్టి కంపెనీ స్ప్లిట్టింగ్ మ్యాండేటరీగా చేయాలి. కొందరు స్ప్లిట్టింగ్ చేయకుండా అలాగే చేసుకుంటూ వెళ్ళిపోతారు. 2 ఇయర్స్, 3 ఇయర్స్, 5 ఇయర్స్. బట్ కానీ ఏ ఇయర్‌కి ఆ ఇయర్ స్ప్లిట్ చేసుకుంటే పలానా ఇయర్‌లో ఇంత ప్రాఫిట్‌లో ఉన్నామని తెలుస్తది. అందుకోసం చేయాలి. అది. క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? ఎనీవన్? క్లియర్? క్లియర్ మా? Yes, sir. Yes, sir. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? No, sir. ఓకే. గుడ్. No, sir. యాహ్! నెక్స్ట్ చూడండి. టెక్నికల్ పాయింట్స్, డేటా బ్యాకప్ అండ్ రీస్టోర్. డేటా బ్యాకప్ అండ్ రీస్టోర్ ఎలా చేయాలి? సో అంటే ఏంటి? మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేసి ఒక కంపెనీలో ఏదో ఒకటి సర్వీస్ కంపెనీ అనుకోండి. ఈ కంపెనీలో మీరు రెగ్యులర్‌గా వర్క్ చేసి ఇంటికి వెళ్ళిపోతారు. వెళ్తూ మీ కంపెనీని బ్యాకప్ తీసుకొని వెళ్తారు. సార్ ఎందుకు బ్యాకప్ తీసుకోవాలి అంటే సిస్టమ్ ఏదైనా ప్రాబ్లమ్ రావచ్చు. లేదంటే వర్క్ చేసే ప్లేస్‌లో మీ ఎనిమీస్ ఆ యొక్క డేటాని డిలీట్ చేయొచ్చు. సో, కాబట్టి ఒకవేళ మీరు బ్యాకప్ తీసుకున్నారనుకోండి, డిలీట్ చేసిన ఆ యొక్క కంపెనీని మళ్ళీ రీస్టోర్ చేయొచ్చు. ఆ కంపెనీని మళ్ళీ రీస్టోర్ చేయొచ్చు. ఎలా అనేది తెలుసుకుందాం. డేటా బ్యాకప్ అండ్ రీస్టోర్ టెక్నికల్ పాయింట్స్.
మీరు రెగ్యులర్‌గా 3 కంపెనీస్‌లో పనిచేస్తున్నారు. ఆ 3 కంపెనీస్‌లో ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేస్తారు. ఇంటికి వెళ్ళేటప్పుడు బ్యాకప్ తీసుకొని వెళ్తారు. ఒకవేళ మీరు బ్యాకప్ తీసుకోకుండా వెళ్ళిపోయారనుకోండి, అది ఎవరైనా డిలీట్ చేశారంటే దాన్ని బ్యాకప్ తీయలేం. రీస్టోర్ చేయలేం. కాబట్టి రియల్ టైమ్‌లో వర్క్ చేసేటప్పుడు కూడా ఒక వారం డేటానో, నెల డేటానో మీరు ఇంటికి వెళ్తూ ఏదైనా ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని, ఆ ఫోల్డర్‌లో డేటా బ్యాకప్ తీసుకొని వెళ్ళడం మంచిది. ఎందుకంటే వర్క్ చేసే ప్లేస్‌లో అందరూ నవ్వుతూనే ఉంటారు మనతో. బాగానే ఉంటారు. కానీ వాళ్ళ లోపల ఏముందో మనకు తెలీదు. సో, కాబట్టి మనం అకౌంట్స్ మెయింటైన్ చేసేటప్పుడు ఏ ప్రాబ్లమ్ రాకుండా డేటా బ్యాకప్ తీసుకుంటూ ఉండాలి. అలా చేయడం వల్ల చాలా బెటర్ అవుతుంది మనకి. ఓకే. సో, చూడండి. ఇప్పుడు నేను కొత్తగా ఒక కంపెనీ క్రియేట్ చేస్తా. లేదంటే ఆల్రెడీ ఉన్నట్టే తీసుకుంటా. ఓకే. ఇప్పుడు ఇక్కడ నంబర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హ్మ్, ఆల్ ఇన్ వన్ ఎంటర్‌ప్రైజెస్ 130069 ఇది ఒక కంపెనీ బ్యాకప్ తీసుకుంటాను. ఆల్ ఇన్ వన్ ఎంటర్‌ప్రైజెస్ 1399 ఇది ఒక కంపెనీ బ్యాకప్ తీసుకుంటా. రెగ్యులర్‌గా నేను దాంట్లో పని చేస్తా అనుకోండి. తర్వాత అర్జున్ మొబైల్ స్టోర్ సెప్టెంబర్ 25 లేదంటే బాలు మొబైల్స్ 130027 ఈ కంపెనీ బ్యాకప్ తీసుకుంటా. బాలాజీ ఎంటర్‌ప్రైజెస్ దీంట్లో రెగ్యులర్‌గా నేను పని చేస్తానండి. దీంట్లో రెగ్యులర్‌గా నేను పని చేస్తా. ఈ 3 కంపెనీలను నేను బ్యాకప్ తీసుకుంటా. ఓకే. ఫస్టు ఆల్ ఇన్ వన్ ఎంటర్‌ప్రైజెస్ ఓపెన్ చేస్తున్నా. డెస్క్‌టాప్ మీద ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటా. బ్యాకప్ డేటాని. డేటా బ్యాకప్. ఈరోజు డేట్ ఇస్తా. ఈ ఫోల్డర్‌లో ఆ డేటా బ్యాకప్ తీసుకుంటా. ఇక్కడ చూడండి. డేటా బ్యాకప్ అండ్ రీస్టోర్. ఓకే. బ్యాక్ వెళ్ళండి. సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్, డెస్క్‌టాప్, డేటా బ్యాకప్. ఎంటర్. ఆల్ ఇన్ వన్ ఎంటర్‌ప్రైజెస్, బాలు మొబైల్స్, బాలాజీ ఎంటర్‌ప్రైజెస్. ఈ 3 కంపెనీలో రెగ్యులర్‌గా నేను వర్క్ చేస్తా. ఎండ్ ఆఫ్ లిస్ట్. యెస్. ఇప్పుడు బ్యాకప్ తీసుకున్నా ఆ 3 కంపెనీలు. సో, అది టీబీకే ఫైల్స్‌లో సేవ్ అవుతుంది డేటా. టీబీకే ఫైల్స్. చూద్దాం. వచ్చిందా లేదా బ్యాకప్. వచ్చాయా 3 కంపెనీలు? డేటా బ్యాకప్. ఓకే. ఇప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేసి ఇంటికి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత రేపొచ్చి చూస్తే ఈ కంపెనీలు లేవు నా సిస్టమ్‌లో. డిలీట్ చేస్తున్నా. ఆల్ట్ డి డిలీట్. ఆల్ట్ ప్లస్ డి. ఎవరో డిలీట్ చేసేసారు. వాళ్ళు మొబైల్స్ ఆల్ట్ డి. బాలాజీ ఎంటర్‌ప్రైజెస్. ఈ 3 కంపెనీలు ఎవరో డిలీట్ చేశారండి. టాలీ క్లోజ్ చేస్తున్నాను. మళ్ళీ ఓపెన్ చేస్తున్నా. నేను వచ్చి చూస్తే ఆ 3 కంపెనీలు కనిపించట్లేదు. ఇప్పుడు నువ్వు ముందుగా బ్యాకప్ తీసుకున్నావు కాబట్టి ఆ డేటా స్టోర్‌లో ఉంటది కాబట్టి దాన్ని నువ్వు రీస్టోర్ చేసుకోవచ్చు. ఒకవేళ నువ్వు బ్యాకప్ తీసుకోకపోయావనుకో ఆ డేటాని రీస్టోర్ చేయలేం. ఇప్పుడు డిలీట్ చేశారిక్కడ. కనిపించట్లేదు ఎక్కడ గూడా. ఇప్పుడు దాన్ని ఎలా మళ్ళీ మనం రీస్టోర్ చేయాలి?
అంటే డేటా రీస్టోర్, సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్, డెస్క్‌టాప్, డేటా బ్యాకప్. ఆ 3 కంపెనీలు ఉన్నాయా? డే టు టైమ్‌తో సహా పడతది. మనం డిలీట్ చేసిన డే టు టైమ్. ఆ 3 కంపెనీలు డిలీట్ చేసాం. ఇప్పుడు మళ్ళీ రీస్టోర్ చేసుకుంటున్నాం. మళ్ళీ బ్యాకప్ వస్తాయి. ఎంటర్, ఎంటర్, ఎంటర్. యెస్. ఓకే. ఒకసారి రిఫ్రెష్ వచ్చిందా డేటా? ఆల్ ఇన్ ఎంటర్‌ప్రైజెస్, బాలు మొబైల్స్, బాలాజీ ఎంటర్‌ప్రైజెస్. ఈ విధంగా డేటా బ్యాకప్ అండ్ రీస్టోర్ అనేది చేసుకోవాలి. ఓకే. సో, ఎప్పుడైనా గానీ మీరు వర్క్ చేసే ప్లేస్‌లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేసుకొని, ఇంటికి వెళ్ళేటప్పుడు బ్యాకప్ తీసుకొని వెళ్ళండి. చాలా బెటర్ అవుతుంది. చాలా బెటర్ అవుతుంది. ఇప్పుడు ఈ డేటాని నేను డైరెక్ట్‌గా టాలీలో డిలీట్ చేశాను కాబట్టి వచ్చింది. నా డేటా ఎక్కడుంది? డి డ్రైవ్‌లో టాలీ ప్రైమ్ మార్చ్ 2025 ప్రైమ్ డేటా 2025 అనే ఫోల్డర్‌లో ఈ డేటా అంతా పడి ఉంది. ఇప్పుడు ఈ ఫోల్డర్‌లోకి వెళ్లి ఇక్కడ ఉండే డేటాని నేను డిలీట్ చేశాననుకో, ఈ ప్లేస్‌లోకి రావవి. ఓకే. ఇప్పుడు చూడండి 10034, 10064 ఈ డేటా ఈ రెండిటిని ఇక్కడ ఇంకా 10060, 1300005 ఈ ఫైల్స్ నేను ఈ ప్లేస్‌లో డిలీట్ చేస్తా. ఇక్కడ కనిపించవు. చూడండి 10034, 10064 మనము డైరెక్ట్ టాలీలో డిలీట్ చేస్తే తీసుకురావచ్చు. అదే కానీ వేరే చోట డిలీట్ చేసామనుకో తీసుకురాలేం. 10060 ఓకే. ఈ 3 కంపెనీలు నేను డిలీట్ చేస్తా. ఇక్కడ డిలీట్ చేయను. ఈ ప్లేస్‌లో డి డ్రైవ్‌లో డిలీట్ చేస్తా. చూడండి. ఇది క్లోజ్‌లో ఉండాల. కంపెనీ పేరేంది? అర్జున్ మొబైల్ స్టోర్. 2 ఉన్నాయి. ఒకటి 1000005 2 డిలీట్ చేస్తాలే. ఇంకోటి చేస్తున్నా. మొత్తం 4 కంపెనీలు డిలీట్ చేస్తా. ఓకే. ఈ ప్లేస్‌లో కాదు. ఈ ప్లేస్‌లో. ఫస్ట్ డేటా ఎక్కడుందో చూద్దాం. డి డ్రైవ్‌లో టాలీ ప్రైమ్ మార్చ్ డేటా, ప్రైమ్ డేటా ఇక్కడుంది. నా డేటా మొత్తం. ఈ పాత ఇదే కదా! చూడండి. డి టాలీ ప్రైమ్ మార్చ్ 2025 ప్రైమ్ డేటా 2025 అదే కదా ఇక్కడ కనబడుతుంది మీకు? డి టాలీ ప్రైమ్ మార్చ్ 2025 ప్రైమ్ డేటా 2025 ఇదే డేటా అక్కడ మీకు కనబడుతుంది. ఇక్కడ ఉండే ఫైల్సే ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ ఆ ఫైల్సే. నువ్వు ఇక్కడ డిలీట్ చేసావనుకో అక్కడ కనిపించవు. ఎప్పుడు కూడా డిలీట్ చేసేటప్పుడు టాలీ ఓపెన్‌లో ఉండకూడదు. క్లోజ్‌లో ఉండాల. క్లోజ్ చేస్తున్నా. ఆ! నెంబర్ ఎంత మంది? 10034 ఎక్కడుందది? 10034 హ్మ్. ఇదిక్కడ. డిలీట్. 10064 డిలీట్. 10060 డిలీట్. 10005 డిలీట్. 4 కంపెనీలు డిలీట్ చేసిన. ఇప్పుడు టాలీలో కనపడతాయో లేదో చూడండి అవి. టాలీ ఓపెన్ చేస్తున్నా. స్టార్‌లు 2 కంపెనీలు స్టార్‌లు ఉన్నాయి. స్టార్‌ల కంపెనీలు కనిపించవు ఇంకా. చూడండి ఉన్నాయా ఇక్కడ? స్టార్‌ల కంపెనీలు కనబడుతున్నాయా ఇక్కడ? అర్జున్ ప్రైవేట్ లిమిటెడ్ 4 కంపెనీలు కనబడుతున్నాయా? కనిపించట్లేదు. అక్కడ డిలీట్ చేశావంటే డేటా ఎక్కడా కనిపించవు. మొత్తం ఈ డేటా అంతా కూడా డిలీట్ చేయొచ్చు. మొత్తం. దాని ప్రాణం అంతా ఈ ప్లేస్‌లో ఉంటది. మొత్తం కూడా. ఓకే. ఇక్కడ ఉండేటివన్నీ డిలీట్ చేయొచ్చు. సగం సగం కంపెనీలు ఎగిరిపోతాయి. ఇవన్నీ. మా డేటా ఏముంది?
120 లేదు. ఇట్లా ఫస్ట్‌లోనే ఉంది. ఎగిరిపోతుంది. ఇట్లా. ఓకే. క్లియర్ మా? ఎనీ డౌట్స్ టుడే క్లాస్‌లో? యాహ్! సార్ బ్యాకప్